నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. నిబంధనలు సడలించి గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడింది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు తెలిసాయన్న మంత్రులు. అంబటి రెచ్చగొట్టారు, అందుకే కార్యకర్తలు బుద్ధి చెప్పారు. ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యలు. పోలీసుల వైఫల్యం వలనే ముదిరిన ఫ్లెక్సీల వివాదం. జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన ఆరోపణ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అంతకుముందు కూటమి నేతలతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. తిరుమల లడ్డు కల్తీపై సిట్ ఇచ్చిన రిపోర్టుపై చర్చించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబును కూటమి నేతలు కోరారు. తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంలో నివ్వెరపోయే నిజాలు వెలుగు చూశాయని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్తో కలిసి మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారి లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరుగుతోందని తెలిసినా గత వైసీపీ పాలకులు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. నిబంధనలు సడలించి మరీ అక్రమార్కులను ప్రోత్సహించారని ఆరోపించారు. కల్తీ లడ్డు వ్యవహారంలో పారదర్శకత కోసమే ప్రభుత్వ ప్రయత్నం తప్ప రాజకీయ కోణం లేదన్నారు. స్వామివారి లడ్డూలో కల్తీని వైసీపీ సమర్థిస్తుందా అని మంత్రులు ప్రశ్నించారు. 2022 3/8/2022న సిఎఫ్టిఆర్ఐ అంటే గత ప్రభుత్వ హయాంలో సేమ్ శాంపిల్స్ అప్పుడున్నటువంటి ఈఓ గారు పంపించడం జరిగింది. అందులో కూడా ఈ బెటాసిస్టోస్టెరాల్ అనేటువంటిది పాజిటివ్ వచ్చింది అని. అంటే దాదాపు ఇప్పుడు టెస్ట్ రిపోర్టుల్లో ఏవైతే అందులో కన్క్లూజన్స్ ఏమి ఇచ్చారనేటువంటిది మనకు తెలీదు. బెటాసిస్టోస్టెరాల్ ఏదైతే ఉందో దాని మీద ఆ రోజు రిపోర్ట్ ఇచ్చింది. 2022లో రిపోర్ట్ ఇస్తే దాన్ని తొక్కిపెట్టి దాన్ని సరిదిద్దేటువంటి చర్యలు తీసుకోకపోగా దాన్ని కొనసాగిస్తూ మరింత విస్తృతపరిచే రకంగా ఆ రోజు ఉన్నటువంటి బోర్డు చైర్మన్ గారు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, అందులో సభ్యులకు పాత్ర ఉంది అనేటువంటిది స్పష్టంగా తేల్చి చెప్పడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పుల్ని ప్రజల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు, భక్తుల పక్షాన మేము మాట్లాడుతున్నప్పుడు ఎదురుదాడికి దిగి రాష్ట్రంలో ఏదో విధంగా సమస్యలు సృష్టించడానికి చూస్తున్న ఆ పార్టీ. కాబట్టి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ అంశం పైన కూలంకుషంగా చర్చించి ఫేజ్ బై ఫేజ్ మనం ప్రజల్లోకి ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు చేసిన ఈ దుర్మార్గాల్ని ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. 2022 ఆగస్టులో వచ్చిన రిపోర్ట్ని తొక్కిపెట్టేసి ప్రజలకు తెలియనీయకుండా తద్వారా బార్గెనింగ్ పవర్ పెంచుకునే ప్రయత్నం కూడా చేశారు. దాని వెనక ఏం జరిగిందో ఖచ్చితంగా నాయకత్వం చెప్పాల్సి ఉంది. అటువంటి ముఖ్యమైన విషయాన్ని ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేదు? కల్తీ జరిగిన విషయాన్ని ఎందుకు దాచిపెట్టారు? అంటే కల్తీ ముందే జరిగింది, దాన్ని మరింత విస్తృతంగా తీసుకెళ్ళి దీన్ని అవినీతిమయం చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసి ముఖ్యంగా స్థూలంగా హిందూ ధర్మం మూలాలనే దెబ్బతీసే విధంగా 5 సంవత్సరాల్లో జరిగింది. ఇప్పుడు కూడా దాన్ని అదేవిధంగా రాజకీయ అంశం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఫ్లెక్సీల విషయంలో అంబటి రాంబాబు కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టే కార్యకర్తలు దాడి చేశారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. కల్తీ లడ్డు విషయాన్ని పక్కదోవ పట్టించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేయబట్టే ప్రజలకు వివరాలు తెలిపేందుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామన్నారు. దానిపై మేము రియాక్ట్ అయిన విధానాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అంబటి రాంబాబు వాడిన పదజాలానికి శిక్ష పడాల్సిందేనన్నారు. ఆ గొడవలో మేము ఎవరిని రెచ్చగొట్టి దాడికి ఉసిగొల్పలేదన్నారు. అక్కడికి వచ్చిన వారందరినీ నేను పిలవలేదు, కడుపు మండి వారే వచ్చారని తెలిపారు. మరలా అలాగే మాట్లాడితే మరలా వస్తాం, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు, గంటా మౌలిక, వందనాదేవి,
ఓంకార్, లంక మాధవి తదితరులు పాల్గొన్నారు. కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా కొన్ని అంశాలని డైవర్ట్ చేస్తూ పబ్బం గడుపుకునే ఒక అద్భుతమైన ప్రయత్నం. జనాల్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు మీరు? లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకు వచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు? మా నాన్నగారు దేనికి భయపడరు, కానీ మేము ఎలా ఉంటామో అనే భయం మాత్రం, మమ్మల్ని ఏమన్నా చేస్తారేమోనన్న భయం మాత్రం మాకు వచ్చింది అని వాళ్ళ అమ్మాయి మాట్లాడారు. మరి మా కుటుంబాల్లో మహిళల మీద ఏమన్నా జరుగుతుందేమోనన్న భయం మా ఇంట్లో మా మగవాళ్ళకు ఉండదా? మా ఇంట్లో ఆడవాళ్ళని ఏదైనా అంటే వచ్చే కోపం మా ఇళ్ళలో మగవాళ్ళకు ఉండదా? అలాగా మీరు ఏదైనా చేస్తారన్న భయంతో నా భర్త వచ్చారు, మా నాయకురాలకి ఏమన్నా అవుతుందేమోనని చెప్పి కొందరుమంది నాయకులు మాతో వచ్చారు. అంతేగాని పనిగట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి మీరు రండి అని నేను ఎక్కడా పిలవలేదు ఎవరిని. రగిలిపోయి వచ్చారు. మీ నాన్నగారు మాట్లాడిన మాటల్ని చెవులారా విని గుండెల నిండా ఆవేశం పెంచుకొని వాళ్ళు వచ్చారు. నేను క్షమాపణ నాకు చెప్పి తీరాలి అని చెప్పి నేను డిమాండ్ చేశాను. పోలీసుల వైఫల్యం వల్లనే ఫ్లెక్సీల విషయంలో ఇంత గొడవ జరిగిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. అమరావతి రోడ్లోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పార్టీ అధికారం ఉన్న సమయంలో తిరుమల లడ్డీ తయారీలో కల్తీ చేసిందని సిట్ చెప్పిందని గుర్తు చేశారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రసాదాన్ని వైసీపీ నేతలు అపవిత్రం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులు లడ్డూ ప్రసాదం విషయంలో ఆవేదన చెందారన్నారు. ఆ కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు తెలిపేందుకు టీడీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. ఆ ఫ్లెక్సీని తొలగిస్తామని సవాల్ చేసిన అంబటిని అడ్డుకునేందుకు కార్యకర్తలు అక్కడ ఉన్నారని చెప్పారు. ఆ సందర్భంలో జరిగిన ఘర్షణలో అంబటి రాంబాబు నోరు జారడం వల్లనే ఆయనపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని తెలిపారు. దాడిని మేము ప్రోత్సహించాం, కానీ ఆ పరిస్థితిని అంబటి రాంబాబే కల్పించారన్నారు. గతంలో ఎన్నోసార్లు మా నేత పవన్ కళ్యాణ్ గురించి దుర్భాషలాడినా మేము సంయమనం పాటించామన్నారు. అంబటిని ఫ్లెక్సీ వద్దకు రాకుండా నల్లపాడు సీఐ ఎందుకు అడ్డుకోలేకపోయారని ప్రశ్నించారు. దీనిపై డీజీపీని, హోంమంత్రిని కలిసి విచారణ కోరామన్నారు. ఇప్పటికైనా బాధ్యులైన వారు తప్పు ఒప్పుకొని పోలీసుల ముందు లొంగిపోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాద వెంకటేశ్వరరావు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలు దెబ్బతీయలేక ఫ్లెక్సీ రూపాయలు టీడీపీ వాళ్ళు వేస్తే మీరు దాన్ని సాగుగా తీసుకొని రాజకీయ రంగు పులివి నేను అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేస్తే ఎవరైనా అడ్డుకోకుండా ఉంటారా? అడ్డుకునే క్రమంలో జరిగినటువంటి సంఘటనలో రాంబాబు గారు నోరు తోడటం జరిగింది. నోటి మాట తూలి మాట్లాడటం జరిగింది. అది మధ్యాహ్నం వరకు బయటకు వచ్చిన తర్వాత సహజంగానే కొంత అలజడి ఉంటుంది రాజకీయ పార్టీలు. గతంలో టీడీపీ పార్టీ ఆఫీస్పై వైసీపీ కార్యకర్తలు, నాయకులు దాడి చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. వాళ్ళ నాయకుడిని తిడితే ఏ కార్యకర్త అయినా ఆవేశానికి లోనవుతారు. క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన అది, కాబట్టి దాన్ని పెద్దగా మనం చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈరోజు కూడా రాంబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళిన సంఘటన అటువంటిది అనుకుంటాం. మేము దాడి చేయడానికి సమర్థించం, కానీ దాడి చేయడానికి రాంబాబు గారు ఏదైతే వాడారో ఆ భాష, దాని తరువాత మరలా ప్రెస్ మీట్ పెట్టి నేను అట్లా అని ఉండాల్సింది కాదు అని అంటూనే మరలా చంద్రబాబు గారిని కాదు నేను అన్నది, అక్కడ ఉన్నటువంటి నాయకులను అన్నాను నేను అని అంటే, చంద్రబాబు గారినన్నా, అక్కడ ఉన్నటువంటి నాయకులన్నా, పవన్ కళ్యాణ్ గారినన్నా, నన్నన్నా, మిమ్మల్ని అన్నా కూడా తప్పే. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటే తిరిగి ఒక గంట లేట్ అవుద్దామని రెండో గంట అయినా సరే మీ మీదే పడుతుంది. అది ఒకసారి తెలుసుకుని మీరు మాట్లాడండి, ప్రవర్తించని చెప్పేసి అందరికి కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాం. కూటమిని ఏర్పాటు చేసింది పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండటం కోసం. కూటమిని ఏర్పాటు చేసింది అన్ని కష్టాలు కూడా ఓర్చుకుని ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్తు బంగారంలో ఉండాలని. కనుక అదే దిశగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. కనుక మీ అందరికి కూడా హామీ ఇస్తున్నాం, ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ కూడా మేము గ్రహించగలుగుతాం. గ్రహించలేని స్థితిలో జనసేన పార్టీలో ఎవరు లేము.
గ్రహించే దానికి అనుగుణంగానే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తాం, పరిస్థితులను చక్కబెడతాం, తప్పు చేసిన వాడిని ఖచ్చితంగా శిక్షిస్తాం. ఆ రకంగా ముందుకెళ్తాం కనుక ఎవరో కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆడేటటువంటి ఆటకాల్లో, డ్రామాల్లో, ఈ కులశిచ్చుల్లో పడొద్దని చెప్పేసి మరొకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద 47 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని, గత వైసీపీ ప్రభుత్వంలో తట్ట మట్టి కూడా వేయని ప్రాంతాల్లో సైతం అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లిన అంబటి రాంబాబు కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శించారు. పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను వైసీపీ నేతలు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుచరిత పరామర్శించారు. బుధవారం పార్టీ అధినేత జగన్ పరామర్శకు వస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎల్లకాలం అధికారంలో ఉండదని గుర్తుపెట్టుకోవాలన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. చూస్తుంటే నిజంగా చాలా ఘోరంగా అనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి పోలీసులు దగ్గరుండి ఈ దారుణకాండను జరిపించడం చూస్తుంటే మనం ఎక్కడ ఏ పాలనలో ఉన్నామా, ఏ యుగంలో ఉన్నామా అనే అనుమానం వస్తుంది. మనం రాక్షస యుగంలో ఉన్నామా, ఈరోజు త్రేతాయుగం దాటాము, ద్వాపర యుగం దాటాము, కలియుగంలోకి వచ్చాము. రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేసుకుంటూ శాంతియుతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అని చెప్పి మొదలుపెట్టి ఈరోజు అందరినీ కూడా వారికి ఎవరైతే టార్గెట్ చేశారో మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరినీ కూడా అరెస్టులు చేసుకుంటూ పోతూ మరి ఏమాత్రం ఒక కమిషనర్ మయూర్ అశోక్ ఏటుకూరు రోడ్లోని జీటీఎస్ నిర్మాణ ప్రాంతం, ఎంఆర్ఎఫ్ సెంటర్, పొన్నూరు రోడ్లోని వీధి కుక్కల కుటుంబ నియంత్రణ కేంద్రం, బుడంపాడు చెరువులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగరంలో సేకరించే వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడానికి జీటీఎస్లు కీలకమని, అటువంటి వాటి నిర్మాణం వేగంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జీటీఎస్లపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎస్సీని ఆదేశించారు. ఏటుకూరు రోడ్లోని యార్డ్లో ఇళ్ల నుండి వచ్చే హానికర వ్యర్థాలను డిస్పోజ్ చేసే మిషన్కి షెడ్ ఏర్పాటు చేయాలని, వుడ్ చిప్పింగ్ మిషన్ని రన్నింగ్లోకి తీసుకురావాలన్నారు. మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ సెంటర్కి ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేయాలని ఈఈని ఆదేశించారు. పొన్నూరు రోడ్లో ఏర్పాటు చేస్తున్న ఏబీసీ సెంటర్ని పరిశీలించి పనులను వేగవంతంగా చేయాలని, త్వరలో సెంటర్ ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం బుడంపాడు చెరువు వాకింగ్ ట్రాక్ని పరిశీలించి ట్రాక్ని గతంలో అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ అభివృద్ధి చేసినట్లు తెలుసుకుని స్థానిక ప్రజల కోరిక మేరకు ట్రాక్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు, గతంలో చేపట్టిన పనుల వివరాలను అందించాలని ఈఈని ఆదేశించారు. తమ అస్తిత్వం కోసం అధికార ప్రతిపక్ష పార్టీలు వీధి పోరాటాలు చేయడం సరైన విధానం కాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ హితవు పలికారు. రాజేంద్ర నగర్లోని డొక్కా మాణిక్యవరప్రసాద్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవరప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, కొరివి వినయ్ కుమార్ మాట్లాడుతూ గత వారం రోజులుగా ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుందన్నారు. ఇలాంటి చర్యల వల్ల రాష్ట్రం అబాసు పాలవుతుందన్నారు. అధికార ప్రతిపక్ష నేతలు సంయమనం పాటించి రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అంగిరేకుల వరప్రసాద్, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఇటు కూటమి కానీ ఇటు వైసీపీ కానీ ఇద్దరికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రకంగా అన్ని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మీ యొక్క ఆలోచనల్ని ప్రజలకు నచ్చజెప్పి ప్రజల అభిప్రాయాన్ని స్వీకరించి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేసి ప్రజల్ని ఇబ్బందులు గురి చేయొద్దు, రాష్ట్రాన్ని అబాసుపాలు చేయొద్దు. మొన్న అంబటి రాంబాబు గారు మాట్లాడిన రాంబాబు గారి ఇంటి దగ్గర జరిగిన సంఘటన రెండింటినీ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎక్కడ జరిగిన రాష్ట్రంలో ఎక్కడ జరిగినా అంత హింస వాతావరణం ఎందుకు, అంత దుర్భాషలు ఎందుకు? దాన్నే చట్టం ద్వారా పరిష్కారం చేసుకోలేరా? చట్టానికి అప్పగించలేరా? పని లేక జనం అన్నమో రామచంద్ర అంటుంటే ఇలాగా రాజకీయ వాతావరణం కలుషితం చేసి ఒక యుద్ధ వాతావరణం తెస్తే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? భారత రంగ మహోత్సవ్ అంతర్జాతీయ నాటక ఉత్సవం వేదిక ఆధ్వర్యంలో ఫిబ్రవరి 6 నుండి 10వ తేదీ వరకు గుంటూరులో జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వేదిక అధ్యక్షులు ముత్తవరపు సురేష్ బాబు మాట్లాడారు. తెలుగు నాటక రంగ గౌరవాన్ని, భారతీయ నాటక సాంప్రదాయాల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అందుకే వేదిక ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, నేషనల్ సహకారంతో భారత రంగ మహోత్సవ్ అంతర్జాతీయ నాటక ఉత్సవంను ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహోత్సవం ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు నాటక ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూషణ్, పోపూరి నాగేశ్వరరావు, ముత్తవరపు పద్మారావు, పొగర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు భారతీయ రంగ మహోత్సవంలో భాగంగా అంతర్జాతీయ నాటకోత్సవాల నిర్వహణ జరుగుతుంది. ఈ కార్యక్రమం సౌత్ భారత్లో మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతూ ఉంది. గత 26 సంవత్సరాల నుంచి భారతీయ రంగ మహోత్సవం జరుగుతూ ఉంటే సౌత్లో దురదృష్టవశాత్తు ఏర్పాటు చేసుకోలేకపోయాం, కానీ ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. దానికి ఆ వేదిక ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది. ఈ నాటకోత్సవాల్లో యూరోప్ నుంచి, రష్యా నుంచి, పోలాండ్ నుంచి నాటకాలతో పాటు నేషనల్ డ్రామాస్ మణిపాల్, కర్ణాటక, ఇతరత్ర స్టేట్ల నుంచి కూడా వస్తున్నాయి. మొత్తం 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతిరోజు 3 గంటల నుంచి 9 గంటల వరకు జరుగుతూ ఉంటాయి. గుంటూరు జేకేసీ కళాశాల మైదానంలో 3 రోజులుగా జరుగుతున్న గుంటూరు 10 లీగ్ మంగళవారం ముగిసింది. ఈ మ్యాచ్లో నవాబ్స్ 11 విన్నర్ మిర్చి గాయస్ జట్టు రన్నరప్గా నిలిచాయి. మాజీ ఎమ్మెల్యే రాయపాటి శ్రీనివాస్, డొక్కా మాణిక్యవర ప్రసాద్ ట్రోఫీలు ప్రదానం చేశారు. పోటీల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారని కొనియాడారు. ఓడినా గెలిచినా క్రీడా స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. డాక్టర్ నాగార్జున, పవనిజం అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన గోపీకృష్ణ, తిరువీధి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిన్న మొన్న ఈరోజు మూడు రోజులు 24 టీమ్స్ పార్టిసిపేట్ చేశాయి. చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. గెలిచినటువంటి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి సంవత్సరం ఈ మ్యాచెస్ ఈ విధంగా చేస్తామని చెప్పని వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతదేశం మీకు తెలుసు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉండి ఆర్థిక వ్యవస్థలో 4వ స్థానంలో ఉండి త్వరలోనే మనం 3వ స్థానంలోకి వెళ్ళబోతున్నాం. కానీ క్రీడా రంగంలో మనం ఎందుకో కొద్దిగా వెనకబడి ఉన్నాం. చిన్నప్పుడు మా టీచర్లు మాకు చెప్పారు, క్రీడలను ప్రోత్సహించండి, క్రీడాకారులను అభిమానించండి, మంచి సమాజాన్ని, ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించండి, దేశ ప్రతిష్టను కాపాడండి. అలాగా ఈ కళాకారులను ప్రోత్సహించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇలాంటి కార్యక్రమాలు ఎవరున్నా దాతలు ముందుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించి. జనవరి 31న మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడికి సంబంధించి పట్టాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అడ్వకేట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ బుక్ చేసిన పోలీసులు సీన్ అబ్జర్వేషన్ నిర్వహించారు.
కదా ముద్దలు పడ్డాయి. రోజు తగ్గిస్తుంటారు పెట్టి. సరే పెడతాం. అక్రమాలకు పాల్పడుతున్న మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలంటూ ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా తిరుపతి కలెక్టరేట్ వద్ద విద్యార్థి సంఘాల నేతలు నిరసన చేస్తుంటే సినీ నటుడు మోహన్ బాబు బౌన్సర్లను పెట్టి దాడులు చేయించాడని జిల్లా కార్యదర్శి షేక్ సమీర్ మండిపడ్డారు. ఇద్దరు విద్యార్థి నేతలను కిడ్నాప్ చేయించడంపై ఎస్ఎఫ్ఐ వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు తగ్గించాలని, చెల్లించిన అధిక ఫీజులు తిరిగి విద్యార్థులకు ఇవ్వాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులను మోహన్ బాబు బౌన్సర్లతో దాడి చేయించారని మండిపడ్డారు. తక్షణమే మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు తిరుపతిలో ఎస్ఎఫ్ఐ అలాగే ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ శాంతియుతమైనటువంటి ధర్నా చేయడం జరిగింది. ఇందులో చేస్తూ ఉండగా మోహన్ బాబు యాజమాన్యం ఏవైతే యూనివర్సిటీ యాజమాన్యం ఏదైతే ఉందో బౌన్సర్ల చేత ఎస్ఎఫ్ఐ నాయకత్వం మీద దాడులు చేసి 30 మంది బౌన్సర్లు వచ్చి విద్యార్థి సంఘ నాయకుల మీద దాడులు చేసి కిడ్నాపులు చేయడం జరిగింది. ఇద్దరు విద్యార్థులు ఏవైతే ఉన్నారో ఒకళ్ళు అక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్ అలాగే ఉపాధ్యక్షులు వినోద్ని కిడ్నాప్ చేయడం జరిగింది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా అడుగుతా ఉన్నది విద్యార్థి హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు గొంతెత్తేయడానికి ఉన్నాయా అని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా ఆ యూనివర్సిటీలో జరిగినటువంటి అవినీతిమైన ఎంక్వైరీ చేసి అవినీతిని నిగ్గుదేర్చి యూనివర్సిటీని రద్దు చేయాలని చెప్పి అక్కడ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. రెండవది, ఈరోజు బౌన్సర్లు పెట్టి విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేయించడం వల్ల తప్పు మాత్రం పక్కబోయేటువంటి పరిస్థితి కాదు. విద్యార్థి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికైనా విద్యార్థి నాయకుల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జరిగిన డిస్ట్రిక్ట్ ఎన్జీటీ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, నగర కమిషనర్ మయూర్ అషుక్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో వ్యర్థాలను ఇంటి నుంచే సేకరించడంతో పాటు పర్యావరణానికి హాని లేకుండా 100% సక్రమంగా నిర్వహించాలన్నారు. మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయాలన్నారు. తడి వ్యర్థాలతో ఎరువుల తయారీని నివాస ప్రాంతాల్లో తయారు చేసేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. రీసైక్లింగ్ వ్యర్థాలతో సంపద సృష్టించే ప్రాజెక్టులను మరింతగా విస్తరించాలన్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నగర పరిధిలో ఇంటింటి నుంచి తడి పొడి చెత్త వేరు చేసి సేకరించడం జరుగుతుందన్నారు. ప్రతి డివిజన్లో వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. చేబ్రోలు మండలం క్వారీలో గల శ్రీ బాలకోటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద మహాశివరాత్రి తిరునాళ్ల ఏర్పాట్లపై డివిజన్ స్థాయి అధికారులతో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. క్వారీ తిరునాళ్లకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ కోరారు. ఈ సమావేశానికి తెనాలి ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ మరియు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. గుడివాడ గ్రామంలో పట్టాదారు పాసు పుస్తకాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు భూ యజమానుల ఆస్తులకు భద్రత కల్పించేలా కొత్త టెక్నాలజీతో పట్టాదారు పాస్ పుస్తకం తయారు చేసినట్లు తెలిపారు. జారీ చేసిన పట్టాదారు పాస్ బుక్ పై క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే భూమి వివరాలు తెలుస్తాయని తెలిపారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం ఈరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు గోరంట్ల, అమరావతి మెయిన్ రోడ్, విజయదుర్గా నగర్, హుసన్న మందిర్, శ్రీలక్ష్మీ నగర్ ఏరియాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు ఎలా ఉన్నాయి? నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 20,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 20,500 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 25,500, మోడల్ 24,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000, మాక్సిమం 20,000, మోడల్ 19,000. బడిగి 355 మినిమం 14,000, మాక్సిమం 25,000, మోడల్ 23,000. దేవనారు డిలెక్స్ మినిమం 15,000, మాక్సిమం 26,500, మోడల్ 26,000. ఆర్మూర్ రకం మినిమం 12,000,
మ్యాక్సిమం 17,500, మోడల్ 16,500. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మ్యాక్సిమం 21,500, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 21,500, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 13,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 22,000. సూపర్ 10 మినిమం 13,500, మ్యాక్సిమం 22,500, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,000 రూపాయలు, మ్యాక్సిమం 19,000 రూపాయలు, మోడల్ 18,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,000 రూపాయలు, మ్యాక్సిమం 24,000 రూపాయలు, మోడల్ 22,000 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మ్యాక్సిమం 10,500, మోడల్ 9,800 రూపాయలు. నెంబర్ 5 మినిమం 7,600, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. 341 రకం మినిమం 8,000, మ్యాక్సిమం 12,000, మోడల్ 10,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,200, మ్యాక్సిమం 9,800, మోడల్ 9,500 రూపాయలు. బడిగి మినిమం 8,000 రూపాయలు, మ్యాక్సిమం 11,000 రూపాయలు, మోడల్ 9,800 రూపాయలు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.